తులసి మాకు గుణపాఠాలు చెప్తావా? ఎలా ఎలా చెప్తావు? నేను నమ్మిన ధర్మం ఎప్పుడు నా వైపే ఉంటుంది. నా ధైర్యమే నన్ను ముందుకు నడిపిస్తుంది, గెలిపిస్తుంది. ధర్మో రక్షిత, రక్షిత ధర్మం అన్నట్టు నీ కొడుకు జ్యోతిని కాపాడుతుంది అని నువ్వు పగటి కలలు కంటున్నావా? అది ఎప్పటికీ జరగదు. ఇది కలియుగం అమ్మా. ధర్మానికి ఎప్పుడో యావజ్జీవ శిక్ష పడిపోయింది. నువ్వు నమ్మిన ధర్మం, నీ ధైర్యం, నమ్మకం ఇవేవి నీ కొడుకుని కాపాడవు. యుగం ఏదైనా ధర్మమే గెలుస్తుంది. ఇది సత్యం. అంటే నేను అధర్మం, నువ్వు ధర్మం. నువ్వు న్యాయం, నేను అన్యాయం. అంతేనా? ముమ్మాటికి నువ్వు అధర్మం వైపే నిలబడ్డావు. మాకు అన్యాయం చేయాలనే చూస్తున్నావు. ధర్మమే గెలుస్తుంది. నా కొడుకుని క్షేమంగా బయటికి తీసుకొచ్చి నీ ఇంటికి తీసుకొచ్చి, రే గోవర్ధన్, నా కొడుకుని కాపాడుకున్నాను రా అని గర్వంగా చెప్తాను. సిద్ధంగా ఉండు. మళ్ళీ బండితి బాగుంది కాఫీ. గుడ్. కాఫీ ఇచ్చి ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటి లక్ష్మి? నాతో ఏదైనా మాట్లాడాలా? అవునదినా. వదినా? ఈ పిలుపు కాఫీ ఎంత కమ్మగా ఉంది, ఎంత హాయిగా ఉందో. వెరీ గుడ్. వదినా అని నన్ను ఇలా పిలవటానికి నీకు ఇంత టైం పట్టిందా? కీప్ ఇట్ అప్. ఇంతకీ విషయం ఏంటో చెప్పు. అది జ్యోతి గురించి. తులసి అత్తయ్య చాలా టెన్షన్ పడుతున్నారు. అలాగా? అయితే నువ్వు తలుచుకుంటే జ్యోతిని బయటకు తీసుకురాగలవు. ఏ శిక్ష పడకుండా చేయగలవు. వదిన అని నన్ను ఇంత అభిమానంతో పిలిచింది ఈ ఫేవర్ కోసం అన్నమాట. ఎంత స్వార్థం! ఈ స్వార్థంలో వాడి మీద నీకున్న ప్రేమ చెప్పకనే చెప్తున్నావు. 1 మినిట్ లక్ష్మి. బాబాయ్, పిన్ని, సంజయ్, అందరూ ఒకసారి ఇలా రండి. ఏంటమ్మా నందిని? లక్ష్మి ఏం మాట్లాడుతుందో తెలుసా? జ్యోతిని బయటికి తీసుకురమ్మని లక్ష్మి నన్ను రిక్వెస్ట్ చేసుకుంటుంది. పాపం, ఆ తులసి తల్లి కదా, తల్లడిల్లిపోతుందంట. బయటికి తీసుకురానా? ఏంటమ్మా నువ్వు అనేది? తాగి మన ఇంటి మీదకి వచ్చి సంజయ్ మీద చేయి చేసుకున్న వాడిని మనమే బయటికి తీసుకురావడం ఏంటమ్మా? నీ కోడలు అడుగుతుంది బాబాయ్, నేను కాదు. లక్ష్మి, నీ మెళ్ళో తాళి కట్టిన భర్త గురించి ఆలోచించాల్సింది పోయి జ్యోతి గురించి ఆలోచిస్తున్నావా? సంజయ్తో నీ పెళ్లి జరగడంతోనే జ్యోతిని నువ్వు పూర్తిగా మర్చిపోవాల్సింది. కానీ బుద్ధి లేకుండా వాడు నీకోసం రావడం, నువ్వు వాడి కోసం సిఫార్సు చేయడం, ఇదేం బాలేదు లక్ష్మి. నీ కాపురం నువ్వు చూసుకో, అర్థమైందా? మమ్మీ కోపడుకు. లక్ష్మి హర్ట్ అవుతుంది.
అన్నయ్య, వదినను ఏ విషయంలో అయినా సపోర్ట్ చేయి, కానీ జ్యోతిరాదిత్య విషయంలో తప్ప. లక్ష్మి, ఇంట్లో వాళ్ళందరి అభిప్రాయాలు విన్నావు కదా, అందుకే అందరినీ పిలిచాను. ఇప్పటికైనా రియలైజ్ అవుతావా? మాట్లాడు లక్ష్మి. ఇంతమందిని కాదని ఇప్పుడు కూడా జ్యోతిరాదిత్యను బయటకు తీసుకురమ్మని చెప్తావా? బాబాయ్, తులసి వచ్చింది. పనిలోకి వచ్చినట్టుందమ్మా. ఇది పనిలోకి వచ్చే టైం కాదు బాబాయ్. అయితే వేరే పని మీద వచ్చిందనుకుంటా. నందిని, నేనే ప్రయత్నాల్లో ఉన్నానో నీకు తెలుసు. కొడుకుని బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నావు. అయితే ఏంటి? నా మీద, నా కుటుంబం మీద కక్ష సాధించడానికే నువ్వు ఆ గోవర్ధన్ కలిసి నా బిడ్డను అరెస్ట్ చేయించారు. ఆ రోజు తప్పుడు కేసుల్లో ఇరికించారు. రాత్రి మీ ఇంటికొచ్చి చాలా పెద్ద నేరం చేశాడని లేనిపోని కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారు. నీ కోపం, ప్రతీకారం ఏదున్నా అది నా మీద చూపించు, అంతేకాని నా పిల్లల మీద కాదు. తులసి, నీ కొడుకు తాగి మా ఇంటి మీద పడి గొడవ చేయడం తప్పు. నా తమ్ముడితో పెళ్ళైన లక్ష్మిని తన సొంతమని మా సంజయ్ని కొట్టడం ఇంకా పెద్ద తప్పు. మా కోడలైన అమ్మాయికి ఫోన్ చేయడం, కలవాలని ఫోర్స్ చేయడం, టెన్షన్ పెట్టడం, అన్ని తప్పులు మీ అబ్బాయివే. అలాంటి వాడికి శిక్ష పడాల్సిందే. కొడుకుల్ని చాలా గొప్పగా పెంచానని గర్వంగా చెప్పుకుంటావు. ఇదేనా నీ పెంపకం? తప్పు చేసిన వాడిని వెనకేసుకొని రావడమేనా నీ గొప్పతనం? నేను నందినితో మాట్లాడడానికి వచ్చాను, మీతో కాదు. నన్నేం చేయమంటావు తులసి? మర్యాదగా పెట్టిన కేసులన్నీ వెనక్కి తీసుకోండి. నా కొడుక్కి శిక్ష పడితే వాడి భవిష్యత్తు పాడవుతుంది. తులసి, నువ్వు నన్ను రిక్వెస్ట్ చేస్తున్నావో థ్రెట్ చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. అలా అడుగుతావేంటమ్మా? బెదిరిస్తూనే మనల్ని హెల్ప్ అడుగుతుంది. ఇది ఖచ్చితంగా బెదిరింపే. బెదిరింపు అనుకుంటుందో రిక్వెస్ట్ అనుకుంటుందో అది నందిని ఇష్టం. మీరు మధ్యలో తలదూర్చి మాట్లాడకండి. నందిని, సమాధానం చెప్పు. వెంటనే కేసులు వెనక్కి తీసుకుంటానని చెప్పు. నీ డిమాండ్స్ ఏంటో అంత ఖచ్చితంగా చెప్తున్నావు. మరి నా డిమాండ్స్ కూడా వింటావా? ఏంటవి? జ్యోతి ఊసెత్తకుండా నా తమ్ముడితో లక్ష్మి సంతోషంగా కాపురం చేయాలి. నీ కొడుకు జ్యోతిరాదిత్య లక్ష్మికి కాల్ చేయటం కానీ కలవాలని ప్రయత్నించటం కానీ చేయకుండా వాణ్ణి నువ్వు కట్టడి చేయాలి. తల్లిగా జ్యోతితో నువ్వు ఏం ప్రమాణం చేయిస్తావో, వాన్నసలు ఈ ఊరు నుంచి ఎక్కడికైనా దూరంగా పంపించేస్తావో నీ ఇష్టం. మా అబ్బాయి జ్యోతితో నేను మాట్లాడుతాను. లక్ష్మి ఊసెత్తకుండా వాణ్ణి నేను కట్టడి చేస్తాను. మరి
లక్ష్మి మనస్ఫూర్తిగా నా తమ్ముడితో కాపురం చేయాలి. తన కడుపు పండుతుందన్న శుభవార్త చెప్పాలి. అప్పుడు జ్యోతి రిలీజ్ గురించి ఆలోచిద్దాం. నందిని, గొంతులో విషాన్ని దాచుకుని తీయని వాగ్దానాలు చేయడం, అందులోనూ ఏదో ఒక మెలికి పెట్టడం చాలా తప్పు. ఈ తప్పు నీకు అర్థమయ్యేలా చేస్తాను. నా కొడుకుని నేను బయటికి తీసుకొస్తాను. ఎలా తీసుకొస్తావు? ఆ రోజు నీ కొడుకు జ్యోతిని స్వయంగా మీ అన్నయ్యే, అదే గోవర్ధన్ అంకుల్ గంజాయి కేసులో ఇరికించారు. అది తప్పుడు కేసని నువ్వే రుజువు చేశావు. కానీ నీ కొడుకు చేసిన తప్పులన్నింటికి రుజువులు ఉన్నాయి. సీసీటీవీ ఫుటేజ్ ఉంది. కేసులు పెట్టిన నేను గోవర్ధన్ అంకుల్ స్ట్రాంగ్ గా ఉన్నాం. ఎలా బయటికి తీసుకొస్తావు? నేను నీకు రిలీవ్ ఇచ్చేదాకా నా ఇంట్లోనే పని చేస్తూ ఉండాలి. సంజయ్ లక్ష్మిలు సంతోషంగా కాపురం చేస్తున్నారని, ఇంకా నీ కొడుకు గోల లేదని కన్ఫర్మ్ అయిపోవాలి. నాకు ఆ కాన్ఫిడెన్స్ రావాలి. అంతవరకు నీ కొడుకు మీద ఆ కేసులన్నీ అలానే ఉంటాయి. అలానే జైల్లో మగ్గుతూ ఉండాలి. పగ సాధిస్తుంది చాలు. నా కొడుకు మీ ఇంటికొచ్చి గొడవ చేయడమే తప్పైతే, నా కొడుక్కి మీరు చేసింది ద్రోహం కాదా? తప్పు కాదా? ఏ కల్మషం లేకుండా లక్ష్మిని వాడు ప్రేమించాడు గనకే ఆవేదనతో వచ్చాడు. అలా రావడం తప్పని నేను వాడికి చెప్తున్నాను. సంజయ్తో సంతోషంగా ఉండమని లక్ష్మితో కూడా చెప్తున్నాను. అయినా సరే నీ పంతమే నెగ్గాలని, నీ మాటే నెగ్గాలని చూస్తున్నా. నా మాటే నెగ్గాలి. ఈ పొగరు అహంకారానికి కూడా సమాధానం చెప్తాను. నా కొడుకుని నేను బయటికి తీసుకొస్తాను. ఆల్ ది బెస్ట్ తులసి. అది చూద్దాం. నానా, నానా, అదేంటమ్మా లగేజ్తో నువ్వు వస్తున్నావని ఒక ఫోన్ కూడా చేయలేదు? ఓ, మీ అమ్మకి చెప్పుంటావులే. నేనెవ్వరికీ చెప్పలేదు. ఇలాంటి పరిస్థితి వస్తుందని, నేను ఇలాంటి నిర్ణయం తీసుకుంటానని నాకే తెలీదు. నాకే తెలియనప్పుడు నేను వస్తున్నానని మీతో కానీ అమ్మతో కానీ ఎలా చెప్పగలను? లక్ష్మి, ఏమైంది? ఇంకా ఏం కావాలమ్మా? ఆ నందిని కోరుకున్నట్టు మీ ఆయన అనుకున్నట్టే అంతా జరుగుతుంది. వాళ్ళ ప్రతీకారాలు, పంతాలు వాళ్ళు నెగ్గించుకుంటే చాలు. వాళ్ళకదే కావాలి. లక్ష్మి, అల్లుడి గారితో కలిసి రావాల్సింది. ఇలా ఒంటరిగా వచ్చావు. వచ్చిన దానివి మేమేదో నేరం చేసినట్లు అలా మాట్లాడతావేంటి? మీరు చేసింది నేరం కాదా? అన్యాయం కాదా? ద్రోహం కాదా? లక్ష్మి, నాతో మాట్లాడడానికే భయపడేదానివి.
అలాంటిది ఈ రోజు నీకింత ఆవేశం ఏంటి? కోపాలు ఆవేశాలు మీకు మాత్రమే వస్తాయా? మీరేం చేసినా నేను భరిస్తూ ఉండాలా? మీరు చెప్పినట్టు సంజయ్తో సంతోషంగా కాపురం చేయాలా? పెళ్లి చేసింది ఎందుకమ్మా? సంజయ్తో నువ్వు సంతోషంగా జీవితం పంచుకోవడానికే కదా. మీ సంతోషం మేము ఆశించడంలో తప్పే ఉందమ్మా. ఒకరి జీవితం నాశనం చేసి కన్న కూతురి జీవితం మాత్రం బాగుండాలని కోరుకోవడం రాక్షసత్వం. జ్యోతి విషయంలో మీరు మేనమామగా ఎలాగో ఆలోచించరు. కనీసం మానవత్వంతో ఒక మనిషిగా అయినా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? జ్యోతి తాగి వచ్చి గొడవ చేయడం తప్పే. ఆవేశంలో సంజయ్ మీద చేయి చేసుకోవడం కూడా తప్పే. అంత మాత్రాన తన మీద అన్ని క్రిమినల్ కేసులు పెట్టి శిక్ష పడేలా చేస్తారా? వాడికి శిక్ష పడితే వాడి భవిష్యత్తు ఏం కావాలి? అవునండి, లక్ష్మి చెప్పిన దాంట్లో న్యాయం ఉంది. ఏంటి న్యాయం? పెళ్ళైన మన అమ్మాయి కోసం వాడు వెంటపడ్డం, మన కూతురు కాపురం పాడు చేయాలనుకోవడం న్యాయమా? ఏయ్ వసంత, వాడి విషయంలో కానీ ఆ తులసి విషయంలో కానీ ఎవరు జాలి చూపించకండి. అనవసరంగా నన్ను రెచ్చగొట్టకండి. తులసి అత్తయ్య మీకు నచ్చదు గనుక ఆ కక్ష కోపం ఇలా మీరు జ్యోతి మీద నా మీద తీర్చుకుంటున్నారు. నీ మీద తీర్చుకోవడం ఏంటి? అవును, నేను పుట్టాకో పుట్టక ముందో మీకు అత్తయ్య కుటుంబానికి మధ్య జరిగిన కొన్ని విషయాలు మీరింకా మోస్తూనే ఉన్నారు. ఆ కోపంతోనే జ్యోతి మీద నాకున్న ప్రేమను బలి తీసుకున్నారు. జ్యోతిని అరెస్ట్ చేయించి అత్తయ్యను బాధ పెడుతున్నారు. మీ ప్రతీకారాలు తీర్చుకోవడమే మీకు ముఖ్యం కానీ కడుపున పుట్టిన కూతురు కానీ తోడబుట్టిన చెల్లెలు కానీ మీకు ముఖ్యం కాదు. జ్యోతిని నేను ప్రేమించడమే నేరమైనట్టు ఆ ప్రేమను చంపేశారు. జ్యోతిని చంపేస్తానని బెదిరించారు. జ్యోతిని కాపాడుకోవడం కోసం మీరన్నట్టే సంజయ్ని నేను పెళ్లి చేసుకున్నాను. అలాంటప్పుడు సంజయ్తో కాపురం చేయడానికి ఏమైంది నీకు? నేను సంజయ్తో సంతోషంగా కలిసిమెలిసి ఉండాలంటే జ్యోతి మీద మీరు సంజయ్ కలిసి పెట్టిన కేసులన్నీ వెనక్కి తీసుకోవాలి. మీరలా వెనక్కి తీసుకుంటేనే నేను సంజయ్తో సంతోషంగా ఉంటాను. అంతవరకు జ్యోతి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయినట్టు నేను హౌస్ అరెస్ట్ అవుతాను. ఈ ఇల్లు వదిలి వెళ్ళను. లక్ష్మి 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 లక్ష్మి, అమ్మ లక్ష్మి, తలుపు తీయమ్మా. ఏం జరిగి ఉంటుంది? లక్ష్మి, లక్ష్మి, డోర్ తీయమ్మా. సంజయ్, మనం ఎంత చెప్తున్నా వినకుండా లక్ష్మి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది. పుట్టింటికి వెళ్తుందో మేనొత్తింటికి వెళ్తుందో తెలీదు. తులసికి ఫోన్ చేస్తే తెలుస్తుంది కదక్కా. లక్ష్మి కన్ఫర్మ్ గా ఎక్కడికి వెళ్ళిందో తెలియకుండా మనం తులసికి ఫోన్ చేస్తే అలిసైపోతాం. ఆ తులసి ముందు మనం ఎప్పుడు గర్వంగా తలెత్తుకొనే ఉండాలి. నందిని, లక్ష్మి పుట్టింటికే వెళ్ళింటుందని నాకు అనిపిస్తోంది. ఎందుకైనా మంచిది గోవర్ధన్ బావగారికి ఒకసారి ఫోన్ చేద్దామమ్మా. విషయం కూడా చెప్పినట్టు ఉంటుంది కదా. అవును బాబాయ్, మీ ఆలోచన కరెక్టే. అంకుల్కి కాల్ చేద్దాం. అమ్మా నందిని,
ఏం చేయాలో అర్థం కాక నీకే నేను కాల్ చేద్దాం అనుకున్నాను. ఇంతలో నువ్వే చేసావు. ఏమైంది అంకుల్? నువ్వు ఎందుకు ఫోన్ చేసావో కూడా నాకు అర్థమైంది. లక్ష్మి గురించే కదా? మీరు తనని క్షమించి బయటికి తీసుకొస్తేనే సంజయ్ భార్యగా నేను ఆ నందిని ఇంటి గుమ్మం తొక్కుతాను. లేదంటే సంజయ్తో ముడిపడ్డ ఈ బంధమే తెంచేసుకుంటాను.